ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు సంబంధించి పెద్ద గొడవ జరుగుతోంది. దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల మీద రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా పోలైన ఓట్ల కౌంటింగ్లో చాలా తేడా ఉందంటూ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. ఎన్జీఓస్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి విజయనగరం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ వీళ్ళిద్దరూ ఎలక్షన్ కమిషన్ కు అప్లై చేశారు. అయితే ఎలక్షన్ కమిషన్ అధికారులు వారిని రీవెరిఫికేషన్ అప్లికేషన్ విత్డ్రా చేసుకోండి అంటూ కోరినట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇలా మాట్లాడేసరికి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరుగుతోంది అనే అనుమానాలు బలపడుతూ వచ్చాయి. రీవెరిఫికేషన్ ప్రాసెస్ ని మాక్ పోలింగ్ గా మార్చేశారు. తమ దగ్గరున్న గైడ్ లైన్స్ ప్రకారం మాక్ పోలింగ్ అంటేనే రీవెరిఫికేషన్ అంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడి అభ్యర్థులు కోరుకున్నది ఏంటంటే ఈవీఎంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వీవీప్యాట్ లో ఎన్ని స్లిప్స్ ఉన్నాయి, రెండు మ్యాచ్ అవుతాయో లేదో చూసి చెప్పండి అంటూ వాళ్ళు కోరుతున్నారు. దీంతో బాలినేని హైకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వీవీప్యాట్ స్లిప్స్ ని ఈవీఎంలో వచ్చిన ఓట్లను కంపేర్ చేస్తే ఈక్వల్ గా ఉన్నాయో లేదో చూడడమే రీవెరిఫికేషన్ అని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అయితే దానికి భిన్నంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని బాలినేని అంటున్నారు. ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ మాత్రం సైలెంట్ గా ఉంటోంది. ఎందుకు సైలెంట్ గా ఉంటోందన్న విషయం ఎవరికీ అంతుబట్టలేదు. నిజానికి ఎన్నికలు జరిగిన రోజే, ఫలితాలు వచ్చిన రోజే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇందులో పెద్ద పెద్ద వాళ్లు ఇన్వాల్వ్ అయ్యున్నారు, ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి అన్నారు. ఏం జరిగిందో చెప్పడానికి, చూపించడానికి ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడలేము అన్నారు. ఈ అంశానికి సంబంధించి న్యాయ పోరాటం చేసి ఉండాలి. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ఏదో జరిగిందంటూ ఇంతమంది మాట్లాడుతున్నప్పటికీ ఈవీఎంలను, వీవీప్యాట్ లో ఈవీఎంలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేద్దామని మాత్రం ఆయన ఇంతవరకు చెప్పలేదు. 45 రోజుల్లోపు అప్లై చేసుకోవచ్చు, కానీ ఈ వైపుగా ఎవరూ దృష్టి పెట్టలేదు. వీళ్ళిద్దరూ మాత్రం పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. పార్టీ అధిష్టానం ఎవరికి కూడా మీరిలా ప్రొసీడ్ అవ్వండి అనే గైడ్ లైన్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తాను చేస్తున్న ఈ పోరాటానికి పార్టీ అధిష్టానం నుంచి మద్దతు లేదు అని చెప్పారు. ఈ మాటలు మరింత ఆసక్తి కలిగిస్తోంది. వైసీపీ తరపున పోరాటం చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఫైట్ గురించి వైసీపీ అధిష్టానానికి మాత్రం తెలియదు అన్నారు. ఎందుకంటే ఆయన ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారని ఆయనే చెప్పారు. పార్టీ నాయకత్వంతో మాట్లాడే ప్రయత్నం చేసినా అసలు ఎవరూ పట్టించుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పార్టీ నాయకత్వం కనీసం ఈ అంశంపై తనతో మాట్లాడకపోగా తాను మాట్లాడే ప్రయత్నం చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు. అయితే వైసీపీ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంటోంది? దానికి కారణం ఆ పార్టీనే చెప్పాలి. కానీ అలా ఉండటం లేదు. ఈ విషయం గురించి వైసీపీ ఫైట్ చేస్తే అది బీజేపీ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని, అది బీజేపీని ఇబ్బంది పెడుతుందేమో అని, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉంటున్నారనే చర్చ బయట బాగా నడుస్తోంది. బీజేపీకి బాధ కలుగుతుందంటూ పోరాటం చేయకుండా సైలెంట్ గా ఉంటే ప్రజల్లో వైసీపీ అంటే చులకనైపోతుంది. ఎందుకంటే వైసీపీ అంటే ఒక బ్రాండ్ ట్యాగ్ లైన్ ఉంది. అదేంటంటే సోనియా గాంధీతో, ముఖ్యమంత్రులతో, అన్ని పార్టీల నేతలతో ఆ పార్టీ వాళ్ళు ఫైట్ చేశారు అనే ఒక మంచి టాక్ ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ పాపం బాధపడుతుంది అని సైలెంట్ గా ఉంటే భవిష్యత్తులో వైసీపీని ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి వైసీపీ మౌనం వెనుక రీజన్ ఏంటనేది అధిష్టానం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.